ఈ సంవత్సరం కూడా గడిచిపోయింది. 14 ఏళ్ల క్రితం మిమ్మల్ని నా నుండి దూరం చేసి నా బ్రతుకును అమావాస్యగా మిగిల్చిన రాక్షసుల్ని కత్తికొక కండగా కోసి మీకు రక్త తర్పణమిస్తానని నేను పట్టిన పంతంగానే మిగిలిపోయింది. నా పగ నివురు కప్పుకుపోయిందండి. నా ఆవేశం నీరు గారిపోయింది. నా అసమర్థతకు ఆనవాలు పెట్టుకోవటం తప్ప ఆశయాన్ని నెరవేర్చలేకపోతున్నాను. ఏమిటి అఘాత్యం? సూర్యం, నన్ను ఆపుకో. ఈ రోజు నా నుదుటి కుంకుమ చెరిగిన రోజు, నా కన్న పేగు చెదిరిన రోజు, నా జీవితం శాశ్వతంగా చీకటైన రోజు. సంవత్సరాల తరబడి ఈ రోజు నన్ను వెంటాడి గేలి చేస్తుంది. లావాలా అగ్ని కెరటంలా నాలో ఎగిసిపడే ఆవేశం చల్లారాలంటే నన్ను నేను దహించుకోవాల్సిందే. ఎక్కడా? ఏది? లేదమ్మా, గత కాలం నీ చేతి మీద వాతల్ని మిగిల్చిందేమో కాని వర్తమానం నీ ఉద్రేకానికి ఈ ఉద్వేగాన్ని తోడు చేసింది. నీ గుండె మంటలకు నన్ను వారసును చేసింది. నీ శత్రువుల్ని పేరు పేరున వెంటాడి వేటాడే బాధ్యత నాది. వద్దు, నా ఆశయ సాధన కోసం మరొకరి త్యాగాన్ని నేను భరించలేను. ఈ యజ్ఞంలో నువ్వు బలిపశువు కాకూడదు. నా కోసం నువ్వు నేరస్తుడివి కావటానికి వీలేదు. ధర్మం కోసం నేను నేరస్తుడైనా పర్వాలేదు, న్యాయాన్ని నిలబెట్టడం కోసం నేను నేలకొల్లినా పర్వాలేదమ్మా. కానీ నీకు భవిష్యత్తుంది. నీ జీవితంలో భాగం పంచుకోవాలనుకుంటున్న భానురేఖ ఆశలు అడి ఆశలు చేయకు. వెళ్ళిపో సూర్యం. పచ్చని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. అమ్మా అమ్మా అనే నీ పిలుపు మీద ఒట్టి వేసి చెప్తున్నాను. ఇంకెప్పుడు ఈ ఛాయలకు రావద్దు. అది కాదమ్మా. వెంటనే ఇతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. Ask him to get out. Ask him to get out. నీకేం హక్కుందని ఆమె దగ్గరికి వెళ్ళావు? ఏం అధికారం ఉందని నన్ను ఆమె నుంచి దూరం చేయాలని చూశావు? నా సౌభాగ్యాన్ని నాకు దూరం చేయాలని చూస్తే ఆ దేవుడైనా సరే ఎదిరిస్తాను. ఏ భార్య తన భర్త హంతకుడు కావాలని కోరుకోదండి. ఏ కన్నబిడ్డ తన తల్లికి జరిగిన అన్యాయాన్ని చూస్తూ ఊరుకోడు. ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే తల్లి రుణం తీర్చుకుంటాడు. ఏమిటండి మీరనేది? ఆ రాజేశ్వరిదేవి నన్ను కన్న తల్లి 5వ తనంతో పాటు అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసిన ఆ అభాగ్యురాలే నాకు జన్మనిచ్చిన తల్లి. ఇప్పుడు చెప్పు భాను, అనుక్షణం పగల సగలతో రగిలిపోతూ కళ్ల ముందు కాలనాగులా విషం గక్కుతున్న నాగేంద్ర మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకునే తల్లి ప్రతిజ్ఞ నెరవేర్చదన్నా నేరమంటావా? నీతికి ప్రతిరూపమైన నా తండ్రిని నిలువునా నరికిన ఆ రాక్షసులను హతమార్చి ఆయన ఆత్మకు శాంతి కలిగించడం నా ధర్మం కాదంటావా? నా వంశానికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోయి నా భార్య నా సంసారం అంటూ స్వార్థం కోసం పరుగులు తీయమంటావా? నన్ను క్షమించండి. రాజేశ్వరిదేవి మీ అమ్మగారని నాకు తెలీదు. ఆమె లక్ష్యం వెనక ఇంత భయంకరమైన గతం ఉందని నేను ఊహించలేదు. ఇక నుంచి రక్త సంబంధాన్ని మర్చిపోయి మీ ప్రతీకారంలో నేను భాగం పంచుకుంటాను. అవును, మీరేం కంగారు పడకండి మిస్టర్ గిరి. బందోబస్తు పకడ్బందీగా చేశాను. ఒకవేళ అతను అక్కడికి రావటం అంటూ జరిగితే ఈసారి తప్పించుకోలేడు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. భవానీ శంకరాభ్యాం నమః. కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ నాగరాజ ప్రసాద సిద్ధిరస్తు. యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాం దదః. ఏం జరుగుతుంది? మీరేం కంగారు పడకండి. కానిస్టేబుల్స్,
కాదు సార్, నేను ఉన్నాను కదా. నా మాట వినండి ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటండి ఇదంతా? ఏం జరుగుతోంది ఇక్కడ? చిన్న బావుని పెద్ద బావుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకుపోయారా? ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఇన్స్పెక్టర్ గారు, ఇంతమంది పోలీసుల్ని బందోబస్తు పెట్టుకుని మాకేమిటండి ప్రయోజనం? మీ సమక్షంలో ఇంత అరాచకం జరిగిన తర్వాత మీ ఒంటి మీద కాకి బట్టలు ఎందుకు? మీ డిపార్ట్మెంట్ ఎందుకు? మీరు అలా ఆవేశపడకండి సార్. మీ బ్రదర్స్ ఎక్కడున్నా సరే తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది. ఏమిటండి అప్పచెప్పటం? అసలు దీనికి అందరికీ కారణం ఆ రాజేశ్వరీదేవి. ముందు దాన్ని అరెస్ట్ చేయండి. రాజేశ్వరీదేవా? అవును, పాత కష్టాన్ని మనసులో పెట్టుకుని ఆ సూర్యంగాన్ని మా మీద గుసుకొలిపి మమ్మల్ని చంపాలని చూస్తోంది. మీరు అలానే కంప్లైంట్ రాసి ఉండి వెంటనే అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్ ఆగో. ఎందుకు వచ్చావు ఇక్కడికి? రాజేశ్వరీదేవిని అరెస్ట్ చేయడానికి. అందుకు నీకు అధికారం ఉందేమో గానీ అర్హత మాత్రం లేదు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవడివి? రాజేశ్వరీదేవికి తోడుగా నిలబడి ఆమెను కాపాడే ఆప్తుణ్ణి. నాకు అడ్డు రాకు. ఆమె మీద అరెస్ట్ వారెంట్ ఉంది. ఆవిడ మీద నీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే నా దగ్గర ఆవిడ మీద ఆత్మీయత ఉంది, అనుబంధం ఉంది. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు ఆమెను అరెస్ట్ చేయలేవు. కిరాయి డబ్బులకు పనిచేసేవాడివి పరాయి మనిషి కోసం ప్రాణాలు పోగొట్టుకోవటం నీ మూర్ఖత్వం. జీతం డబ్బులకు నీతిగా పనిచేయవలసిన వాడివి అవినీతికి అన్యాయానికి అండగా నిలవటం నీ అవివేకం. నిన్ను అడ్డు తప్పించైనా సరే ఆమెను అరెస్ట్ చేసి తీరుతాను. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ఆమెను రక్షించి తీరుతాను. రాజేశ్వరీదేవి గారు, పదండి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ముందు లేవండి. ఎవరు? భాను? ఏం జరిగింది? ఎస్ఐ చంద్రు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే సూర్య అతనికి అడ్డుపడ్డాడు. వాళ్ళిద్దరూ బయట ఘర్షణ పడుతున్నారు. ముందు లేవండి. సూర్యమా? ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఈ గుమ్మం తొక్కద్దని చెప్పిన తర్వాత కూడా ఎందుకు వచ్చాడు? ఎవరమ్మన్నారు? ఎలా రాకుండా ఉంటాడమ్మా? కన్న తల్లి ఆశయం నెరవేర్చడం కొడుకు బాధ్యత కాదా? కన్న తల్లి? అవును, సూర్య ఎవరో కాదు, మీ కన్న కొడుకమ్మా. ఏమిటి? సూర్య నా కన్న కొడుక? నువ్వు చంద్రం కదూ? నువ్వు సూర్యం కదూ? తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. నా కొడుకు సూర్యం మీద చేయి వేశావో నీ ప్రాణాలు తీసేస్తాను. ఎక్కడ ఎక్కడ వాడు? వాడిని నా ముందు తీసుకురా, కాల్చి చంపేస్తాను. ఎక్కడ? ఆవేశపడకమ్మా, ఈ ఇన్స్పెక్టర్ ఎవరో కాదు, మన చంద్రం, నా తమ్ముడు చంద్రం అమ్మా. ఏమిటి? ఇన్స్పెక్టర్ మన చంద్రమా? నా చిన్న కొడుకు చంద్రమా? అవునమ్మా, మన చంద్రమే. అమ్మా, బాబు, బాబు, చంద్రం, బాబు, బాబు, నాయనా సూర్యం, అమ్మా. నాయనా బాబు,
చంద్రు చూడు